యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో కూడొచ్చిన సహోదరులు అందరూ వందాలండి. ఇవాళ మనం ధ్యానించే వాక్యం రోమిలకు రాసిన పత్రిక వచ్చే వారం దాటుతున్నాం. వేళ ప్రత్యేకమైన అంశంతో వచ్చారండి. సమాజానికి క్రైస్తవులు చాలా అవసరం. ప్రత్యేక అంశము బైబిల్ క్లాస్, వాక్యం నేర్చుకునే గొప్ప సదవకాశం. ఒకటి, మానవుల జనన మరణములు తెలియజేయు చరిత్ర గ్రంథము బైబిల్. రాసుకోండి. మానవుల జనన మరణములు తెలియజేయు చరిత్ర గ్రంథము బైబిల్. 2, మానవుల శరీర ఆత్మలకు దేవుడు సిద్ధపరిచిన నివాస స్థలములు తెలియచేయుటకు చరిత్ర గ్రంథము బైబిల్. 2, మానవుల శరీర ఆత్మలకు దేవుడు సిద్ధపరిచిన నివాస స్థలములు తెలియచేయు చరిత్ర గ్రంథము బైబిల్. మొదటిగా జననం చూద్దాం. జననం ఆదికాండం 27 దేవుడు యెహోవా నేల మట్టితో నదిని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయను. భూమి మీద నరుడు ఎలా వచ్చాడంటే దేవుని చేతులతో చేయబడి ఆయన నుండి ఆత్మ, ప్రాణము, జీవము ఇయ్యబడి వచ్చినటువంటి మానవుడు. దేవుని దగ్గర నుండి, దేవునిలో నుండి, దేవుని దగ్గర నుండి, దేవునిలో నుండి వచ్చాడు మానవుడు. జననం. మొదటిగా మానవుడు జన్మ. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. స్త్రీగానో పురుషునిగానో వారిని సృజించెను. ఈ వాక్యం కూడా దేవుని లో నుండి వచ్చాడు మానవుడు అన్నట్టు వస్తుంది. ఆయన పోలిక, ఆయన స్వరూపం. రెండో వాక్యం కూడా సృజించెను అనే మాట. ఆదాము హవ్వ 1:27 ముందు 2:7 తర్వాత 1:27. ఈ వాక్యంలో కూడా మానవుడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడిలో నుండి వచ్చాడు, దేవుడి దగ్గర నుంచి వచ్చాడు అనే మాట. మరి ఇప్పుడు ఎలా వస్తున్నాడు భూమి మీదకి ఈ నరుడు? అప్పుడే సహస్థాపన నిర్మించిన ఆదాము హవ్వ. ఇప్పుడు మానవుడు భూమి మీదకి ఎలా వస్తున్నాడు అనే మాటకి కీర్తన 139:13-14 కీర్తన 139:13-14 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు
ఎలా వస్తున్నప్పుడు మానవుడు భూమి మీదకి ఎలా వస్తున్నాడు? తల్లి గర్భంలో నిర్మించబడుతున్నాడు. ముందు ఆదాము నేల మట్టిలో నిర్మించబడ్డాడు. అవ్వమ్మ ఆదాములో నుంచి ఎముకలో మాంసంలో నిర్మించబడింది. ఇప్పుడు మానవుడు ప్రతి లోకంలో మానవుడు తల్లి గర్భంలో నిర్మించబడుతున్నాడు. కనుక దేవుడు ఇచ్చిన మానవ జన్మ ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకున్న ఏమున్నాయి, ఏమిచ్చాడు దేవుడు అని లెక్క లేకుండా మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నాడు భక్తుడు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు అన్నాడు భక్తుడు. ఇక్కడ మనం జనం చూసాం, భూమి మీద మానవుడు వస్తాడు. ఇప్పుడు మరణం ఆదికాండము 3:19 నీవు నేలకు తిరుగు చేయు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిను. ఏలనగా నేల నుండి నీవు తీయబడి నీవు మన్నే కనుక మన్నైపోతుందని చెప్పిన జననము మరణం. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, నేల నుండి నీవు తీయబడుతుంది కనుక నువ్వు మన్నే కనుక మన్నైపోదువు. లోకంలో ఈ యొక్క సంఘటన ఎవరు తప్పించుకోలేడు, ఏ ఒక్కడు తప్పించుకోలేడు. అయితే దేవుడి దగ్గర నుంచి మానవుడు మళ్ళీ తిరిగి ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళడం అనే మాట మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి. అందు ముందు కీర్తన గారి మాట చెప్తాడు, జననం అనే మాట, జననం అనే మాట. కీర్తన గారు 127:3 కీర్తన గారు జననం గర్భంలో బహుమానం దేవుడి దగ్గర నుంచే రావాలి. దేవుడిలో నుండి రావాలి. దేవుడి దగ్గర నుండి దేవుడిలో నుండి రావాలి. మానవుడు బహుమానం ఆయన చేతిలో వస్తున్నాడు అన్నమాట. ఈ మనుషుడు తల్లి గర్భంలో అవి జననం చూసాం. మరణం కూడా చూసినట్లయితే ఆదాముతో దేవుడు చెప్పిన మాట, నీవు మన్నే కనుక మన్నైపోదు. ఏ నరుడు తప్పించుకోలేడు. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ విషయాన్ని కీర్తనకారుడు 90 కీర్తన 1-2-3 వచనాల్లో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు. ఎంత బలవంతుడైనా, ఎంత అందమైన వాడైనా అతడు మట్టికి మార్చబడతాడు. మట్టికి మార్చబడతాడు. ఆత్మ నిజమైన మనుషుడు తిరిగి రమ్మని పిలిపి అందుకుంటున్నాడు. ఆత్మ నిజమైన మనుషుడు. శరీరం మట్టికి వెళుతుంది, మట్టికి మార్చుస్తున్నాడు. ఆదాము చెప్పిన ప్రకారం నువ్వు మన్నే కనుక అని మాట. మరి మనుషులను మట్టికి మార్చుతున్నావు. నరులారా తిరిగి నీవు సెలవిస్తున్నావు. ఈ
మరి తిరిగి రమ్మనే పిలుపు ఎక్కడికి? ప్రశ్న. ప్రసంగి 12 మందైనది వెంకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు మరలా పోవును. ఇక శరీరము ఆత్మ రెండు కనపడుతున్నాయి. 12 తిరిగి రమ్మనే పిలుపు ఎక్కడికి? అది ఎవరు పంపించారు? అక్కడికే. ఎక్కడికి వచ్చామో అక్కడికే వెళ్ళేది ఆత్మ. మన్నైనది శరీరము మనుతో, మన్నైనది వెంకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు మరలా పోవును. ఎక్కడ చూసామో అక్కడ వెళ్ళే రోజు ఒకటి ఉన్నది. తిరిగి రమ్మని పిలుపు ఎందుకు? అసలే ఎందుకు అలా పిలుస్తాడు ఆయన? మానవుడు తిరిగి రమ్మని ఎందుకు మరణం ఎందుకు? ఎబ్రిల్ రాసిన పత్రిక 11:11లో తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని. అదే ఎబ్రిల్ 11:11 తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని. ఎవరు మనం? పరదేశం. ఈ దేశం మన కాదు. ఏమంటే శ్రీగారి ప్రార్థన కూడా అంటారు, ఈ దేశం ఈ లోకం మాకు శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం అని ప్రార్థన చేస్తారు కదా. అది వాక్యం ఇక్కడ. పరదేశులు మొట్టమొదటి పరదేశులు అంటే ఎక్కడి నుంచి వచ్చాం? ఇంకో దేశం నుంచి వచ్చాం. ఆ దేశం అంటే దేవునిలో నుండి. ఆ రెండోసారి యాత్రికుడు యాత్ర అయిన వాడు తిరిగి తన గృహానికి వస్తాడు. 11:11 ఎందుకు పిలుస్తున్నాడు? అదే తిరిగి రమ్మని పిలుపు ఎందుకంటే మనము పరదేశులను యాత్రికులు కనుక వెళ్ళవలసిన రోజులు కనుక మరి వెళ్ళే ముందు ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. మానవుడు ఏం చేయాలంటే పరదేశిని యాత్రికుడిని మానవుడు ఒప్పుకొని విశ్వాసం కలవాలి. అంటే విశ్వాసం అంటే దేవుడు నమ్ముకుని జీవితకాలం కాపాడుకుంటూ మృతి పొందారు అంటే తిరిగి రమ్మనే పిలుపు. ఎందుకంటే మనము భారతదేశంలో యాత్రికులు కనుక గుర్తెరిగి ఒప్పుకొని విశ్వాసం గల వారిని మృతి పొందేది. అది భక్తులు. ఇవాళ మనకు కూడా బాధ్యత దొరికింది. ఒప్పుకున్నాం, భారతదేశంలో యాత్రికులను ఒప్పుకొని విశ్వాసంతో నడుస్తున్నాం. ఎప్పుడు పిలుస్తారో మీ చిత్రం కావా అనే విషయాన్ని ఎంత స్పష్టంగా తెలియజేస్తాం. నరులారా తిరిగి రమ్మనే పిలుపులో రెండు మార్గములు ఉన్నవి. నరులారా తిరిగి రండని పిలుపులో రెండు మార్గములు ఉన్నవి. వాటికి రెండు స్థలములు కూడా ఉన్నవి. తిరుగు ప్రయాణము అంటే తిరుగు ప్రయాణము. మత్తయి సువార్త 7:13-14లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాని కనుగొని వారు కొందరే. ఇదిగోండి ఇక్కడ రెండు మార్గాలు. నాశన మార్గము, జీవమునకు పోవు మార్గం. నాశన ద్వారము, జీవానికి పోయే ద్వారం. అంటే తిరుగు ప్రయాణంలో రెండు ద్వారములు, రెండు మార్గములు, విశాల మార్గం, ఇరుకు మార్గం.
ఏమండి? ఇరుకు మార్గం అంటే నాశనం పోయే మార్గం, ఇరుకు మార్గం అంటే జీవానికి పోయే మార్గం, విశాల మార్గం అంటే నాశనం పోయే మార్గం. రెండు మార్గములు ఉన్నవి ఈ ప్రయాణంలో. ఆ విషయం మరి యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 14:6 జీవమార్గం కావాలనుకుంటే ప్రతి మనుషుడు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. జీవమార్గం కావాలని యేసు ప్రభువును నమ్మాలి. ఖచ్చితంగా ప్రతి మనుషుడు యేసు ప్రభువును నమ్మాలి. ఇది మతము కాదు, మార్గము, జీవ మార్గం. ఆ ప్రయాణం సాగితేనే ఆ నరుడు ధన్యుడు, లేదంటే నాశన మార్గం కూడా ఉంది. మన తిరుగు ప్రయాణములకు ముందు భూమి మీద రెండు స్థలములు కూడా ఉన్నవి. తిరుగు ప్రయాణం ముందు భూమి మీద రెండు స్థలములు కూడా ఉన్నవి అని యేసు ప్రభువు చెప్పారు. మనుషులు చెప్పింది కాదు. భూమి మీద రెండు స్థలములు ఉన్నవి. మత్తయి సువార్త 12:25-26 ఆయన వారి తలంపులను ఎరిగి వారితో కలెను. ఒక దెయ్యం పట్టిన వారు దెయ్యాలు అలవడబడినప్పుడు సంతోషించడం మానేసి చుట్టూ ఉన్నవారు ఆయన అవమానపడతారు. ఏమని? దెయ్యముల అధిపతి వలన అన్నాడు. దెయ్యముల అధిపతి వలన వీడు అండరేసుకోవడం శాస్త్రులు కలిసే వీడు దెయ్యముల అధిపతి వలన దెయ్యాలు అలవడుతున్నాడని చెప్పి అవమానపరిస్తే దానికి సమాధానంగా ఆయన వారి తలపులను ఎరిగి వారితో కలిగి తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోడు. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతాను వెళ్ళగొట్టినట తనకు తానే విరోధముగా వేరుపడు. అట్లయితే వారి రాజ్యం ఎలా నిలుచును? భూమి మీద సాతానికి రాజ్యం ఉందని యేసు ప్రభువు తెలియజేశారు. సాతానికి భూమి మీద రాజ్యం ఉంది. 2 మత్తయి 12:22 నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచునే కదా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ యొద్దకు అంటే భూమి మీద యేసు ప్రభువు చెప్పిన రెండు విషయాలు ఏంటంటే భూమి మీద సాతాను రాజ్యం ఉంది, దేవుని రాజ్యము ఉంది. ఇప్పుడు మరి ఈ మనుషుడు తన ప్రయాణము తిరుగు ప్రయాణం ఉన్న మనుషుడు ఇక్కడ దేవుడి దీవులను అనుభవిస్తూ ఎక్కడి నుండి ప్రయాణం చేయాలి అంటే ఎవరి సాధారణ రాజ్యంలో నుండి ప్రయాణం చేయాలా, దేవుడి రాజ్యంలో నుండి ప్రయాణం చేయాలా? చక్కగా అందరికి తెలియజేయబడినట్లు యేసు ప్రభువు వారు రెండు రాజ్యములు భూమి మీద ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరి బైబిల్ చదువుతున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా, ప్రభువుని నమ్మే ప్రతి విశ్వాసి కూడా నేను ఎక్కడున్నాను? దేవుని రాజ్యంలో ఉన్నానా పౌరుడుగా, సాధారణ రాజ్యంలో పౌరుడుగా ఉన్నానా? ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడున్నారు? అంతకంటే ఆశీర్వాదం మాట్లాడుకోవడం లేదండి. మనుషులు మరి ఈ రాజ్యంలో ఉన్నాయి కదా, ఈ రాజ్యంలో మనుషులు ఎలా ప్రవేశిస్తాడు? మనుషులు దేని ద్వారా ఈ రాజ్యంలో చెందిన వారై ఉంటారు? ప్రశ్న. మనుషులు దేని ద్వారా ఈ రాజ్యంలో చెందిన వారై ఉంటారు అని మాట. యోహాను సువార్త 8:44-45 రెండు రాజ్యములు ఉన్నాయి కదా, అందులో ప్రవేశము
ఏదో ద్వారా ప్రారంభమైంది. ఇవాళ లోకమంతా అబద్ధమే వల్ల సాతాను ద్వారా. సాతాను అబద్ధికుడు. 45వ వచనంలో నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. చాలు. ఇప్పుడు యేసుప్రభువు అంటారు నేను సత్యమునే చెప్పుచున్నాను అన్నాడు. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు సత్యవంతుడు, సాతాను అబద్ధికుడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిలో ఉన్నాం? యేసుక్రీస్తులో ఉన్నామా? సాతానులో ఉన్నామా? అబద్ధంలో ఉన్నామా? సత్యంలో ఉన్నామా? మరి అబద్ధములు ఉంటే అబద్ధాన్ని బట్టి ఏ రాజ్యంలో ఉన్న లెక్క? సాతాను రాజ్యం. సత్యం బట్టి ఏ రాజ్యంలో ఉన్న లెక్క? ఎంత స్పష్టముగా దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఎలా ఉన్నారు? మనుషులు దేవుని చిత్తానికి అనుకూలంగా లేరు. మనుషులు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా అబద్ధమును నమ్ముటను బట్టి సాతాను రాజ్యంలో వెళ్తాడు. సాతాను రాజ్యం సభ్యుడిగా ఉన్నాడు. మనుషులు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా అబద్ధమును నమ్ముటను బట్టి, అబద్ధమేంటి? రోమీయులకు రాసిన పత్రిక 1:25. రోమీయులకు రాసిన పత్రిక 1:25. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అదే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించిన వాళ్ళందరూ కూడా అబద్ధంలో ఉన్నారు. అబద్ధంలో అందరూ కూడా సాతాను రాజ్యంలో ఉన్నారు. అబద్ధం అంటే సృష్టిని పూజ. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు దేవుడు దేవత అంటారు. ఇక అది పూజ విషయంలో. మరి శరీర విషయంలో స్వార్థము, దురాశ, అక్రమ జీవితము. స్వార్థము, దురాశ, ధర్మాన్ని, అక్రమ జీవితం బట్టి సాధారణ రాజ్యంలో జీవిస్తూ విశాల మార్గంలో పయనిస్తూ, సాధారణ మార్గంలో జీవిస్తూ విశాల మార్గంలో పయనిస్తూ పాతాళమందలి అగ్ని జ్వాలకు పోవుచున్నాడు. ఎంత ప్రమాదంలో మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఆత్మకు యాతన ఏంటంటే ఆ ప్రయాణము, ఆ తిరుగు ప్రయాణము, ఆత్మ యాతన. సాతాను రాజ్యంలో అబద్ధంలో ఏమండి? విశాల మార్గం ప్రయాణం, ఆత్మ యాతన. మరి దేవుని రాజ్యం గురించి కూడా చూడాలి కదా. దేవుని చిత్తానుసారంగా సత్యమును నమ్మిన మనుషులు దేవుని రాజ్యంలో జీవిస్తూ ఎక్కడంటే దేవుని రాజ్యములో అనగా క్రీస్తు సంఘములో ఎక్కడంటే క్రీస్తు సంఘములో జీవిస్తూ ఆత్మీయముగా ఇరుకు మార్గమున జీవమునకు పోవు మార్గములో పయనిస్తూ పరదేశులు పోవుచున్నారు. ఆత్మ నెమ్మది, విశ్రాంతి, ఎంత క్రీడం. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. సత్యం ఏంటంటే అబద్ధం ఏంటంటే సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజిస్తుంది. మరి సత్యం ఏంటి? మొదటి కొరింథీయులకు మొదటి పత్రిక 8:4 లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరిగి ఉండడమే సత్యం. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరిగి ఉండడమే సత్యములో ఉన్నాడు. అతడు ఆత్మ నెమ్మది పొందే స్థలానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అలా చాలా మంది ఆత్మ నెమ్మది పొంది వెళ్ళిపోయారు కూడా, కోట్లాది మంది. అందుకని ఈ రెండు విషయాలు
ఆత్మకు చావలేదు, ఆత్మకే చావలేదు. అది మనం ఖచ్చితంగా ఇద్దరు రెండు ఆత్మల గురించి కనిపిస్తుంది. అదే సమయంలో యేసు ప్రభు వారితో సిలువ వేయబడిన దొంగలు ఇద్దరు. లోకాసు సువార్త 39 నుండి 43 వరకు వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాడు. చూడండి, ఒకడేమో 23:9 దొంగ ఏమన్నాడంటే నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో. ఆఖరి దశలో ఉన్నాడండి. ఆఖరి దశ ఇంకా కొన్ని గంట 2-3 గంటలు సరిపోతుంది. అప్పటికి కూడా మారు మనసు పొందలేదు, దేవునికి భయపడలేదు. ఎక్కడున్నాడు కానీ ఆ శిలువ మరణము అనే మాటలో ప్రభు పక్కన ఉన్నాడు. రక్షించుకొని చెప్పాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇదేటప్పుడు లోకంలో మానవులు ఏమండి వారి యొక్క జీవన విధానంలో స్వేచ్ఛ జీవితంలో ఆకర్షణ వరకు దేవునికి భయపడే పరిస్థితిలో మానవుడు లేడు. ఎలా జీవించాలంట? ఆకర్షణలోనైనా దేవునికి భయపడి జీవించాలి, ప్రతి క్షణం జీవించాలి. ఇక దొరకపోతే ఆఖరి క్షణమునైనా అది దేవుడికి భయపడాలి. చూడండి, దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువలెను అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. వాగ్దానం చేసి రక్షణ ప్రక్కన ఉన్నాడు, రక్షణ కోరుకున్నాడు, దేవునికి భయపడ్డాడు. ఏమండి పశ్చాత్తాపం మారు మనసు, ఏమండి క్షమాపణ అడగడం ఏంటంటే ఆ సమయంలో ఆయన ఎందుకు వచ్చాడో ఆ దేవుని రాజ్య స్థాపన కొరకు ఆ రాజ్యం గురించి అడగడం, ఆ రాజ్యంలో చోటు ఇవ్వమని అడగడం. కనుక వెంటనే రక్షకుడు దొరికాడు కనుక క్షమాపణ కోరుకున్నాడు కనుక అతను క్షమించబడ్డాడు. ఘోర పాపి ఎంత ఘోర పాపునైనా దేవుడు క్షమిస్తాడు, ప్రభు క్షమిస్తాడు. రుజువు ఇదే రుజువు. క్షమించడం కాదు, ఆత్మకు వరం కూడా వచ్చేసింది. ఇప్పుడు నీకు నాతో కూడా పరదేశంలో ఉండువు. వరం వచ్చేసింది, ఆత్మకు వరం వచ్చేసింది. ఎంత ఘోర పాపునైనా ఆయన క్షమించి ఆత్మ రక్షించే దేవుడుగా యేసుక్రీస్తు మనకు శిలువలో కనపడుతున్నాడు. మనుషులు చనిపోయిన వెంటనే ఆత్మలకు శిక్ష రక్షణ గురించి, మనుషులు చనిపోయిన వెంటనే ఆత్మలకు శిక్ష రక్షణ గురించి, యాతన విశ్రాంతిను వాటిని గురించి వాక్య భాగంలో చదివి విని ఉన్నాం. ఇది చూసామంటే చనిపోయిన వెంటనే గొడవ. ఎప్పుడంటే చనిపోయిన వెంటనే మనుషులు చనిపోయిన వెంటనే ఆత్మలకు శిక్ష రక్షణను గురించి, యాతన విశ్రాంతిను వాటిని గురించిన వాక్య భాగంలో చదివి విని ఉన్నాము. కానీ లోక ప్రజలు మనకు దొరికింది వాక్యం. లోక ప్రజలు ఉన్నారు, వారికి తెలియదు సంగతి ఏంటి అంటే లోక ప్రజలు కుల మత భాష ప్రాంతములు
చనిపోయిన వారి ఆత్మలకు ఏమీ మేలు చేకూరదని తెలుసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఏంటంటే ఆచారాలు చనిపోయిన ఆత్మలకి శ్రాద్ధ కర్మలు. శ్రాద్ధ కర్మలు అంటే జనకార్యము, సంవత్సరకాలు, ఇంకేదో కార్యక్రమాలు చేస్తూ వీరు చనిపోయిన ఆత్మని వారు ఎక్కడో పంపిస్తారట. జరిగే పని కాదు. ఈ మానవుడు చేసే శ్రాద్ధ కర్మలు, పిండాలు పెట్టడాలు ఇవేమి ఆత్మకు పని చేయవు. ఆత్మగా ఇచ్చాడంటే దాన్ని చనిపోయిన వెంటనే అతను శిక్షగా, రక్షగా, యాతనగా, శ్రాద్ధగా వెళ్ళిపోతున్నాడు కనుక ఇక్కడ మానవుడు చేసే ప్రయత్నాలన్నీ కూడా అతను ఏమీ కూడా ప్రయోజనకరమో కావని స్పష్టంగా చెప్పుకోవాల్సినది వాక్యం. అలా తెలుసుకోవాలి. మేలు ఈ శ్రాద్ధ కర్మల ద్వారా ఎవరి కర్మ చేస్తారో ఆ ఆత్మకి ఏమి మేలు చేకూరని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లోకానికే ఒకరిద్దరు కాదు. ఏమండి? చనిపోయిన వారి ఆత్మలకు పరదేశు పాతాళంలో అగ్ని తరువాత, ఇది ముందు సంగతి అన్నమాట. చనిపోయిన ఆత్మకు వారి విశ్వాసం పెట్టి అవిశ్వాసం పెట్టి పరదేశ పాతాళమా అనే విషయాలు ఎప్పుడంటే చనిపోయిన వెంటనే స్వర్గస్థులు అయ్యారంట. ఏమంటారంటే లేదు నాకంటే దుర్మార్గుడు అనుకోండి, ఎవరైనా వ్యతిరేకమైన మనుషులు అంటారు నరకానికి పోయాడు అతను మంచివాడు కాదు డైరెక్ట్గా నరకము లేక స్వర్గము చెప్పేస్తారు. డైరెక్ట్గా పరలోకము లేదు, మానవుడికి నరకము లేదు. ముందుగా ఆ ఆత్మకు పరదేశ పాతాళము, దేవుడు నియమించిన స్థలములు. మరి తదుపరి ఇంకా ఉంది కూడా అక్కడ అయిపోలేదు. చనిపోయిన వారి ఆత్మలకు పరదేశ పాతాళములో అగ్ని తరువాత, పరదేశంలో నెమ్మది తరువాత బ్రతికిన వారి ఆత్మలకు, చనిపోయిన వారి ఆత్మలకు కూడా వచ్చినప్పుడు. మరి ప్రభు వచ్చేసరికి బ్రతికుంటారు కదా చాలా మంది. చనిపోయినాడు కాక బ్రతుకుంటారంటే చనిపోయినాడు కాక ఆత్మలకు కూడా ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు అది మెయిన్ పాయింట్. రెండవ రాకడలో లోకానికి తీర్పు జరుగుతుంది. అప్పుడన్నమాట పరలోకమా నరకమా. ప్రభు రెండోసారి వచ్చి తీర్పు తీర్చిన తర్వాత పరలోకమా నరకమా. అప్పుడు అంతకుముందు దేవుడు సిద్ధపరిచిన స్థలములు పరదేశంలో పాతాళం. భూమి మీద దేవుని రాజ్యము, సాతాను రాజ్యం. భూమి ప్రయాణము, జీవమార్గము, నాశన మార్గం. ఏంటి ఎంత గొప్ప దేవుడు అంటే ఏంటంటే అక్కడ మానవుడు పంపించిన మానవుడు తిరిగి ఏ విధంగా రావాలి, ఒకవేళ తిరగలేకపోతే ఈ ప్రయాణం ఎలా సాగుతుందని చెప్పడం అవసరమా? చెప్పడం ఇప్పుడు మనకు అవసరమా? లోకానికి అవసరమా? అపొస్తలుల కార్యములు 17:29, 30, 37 వచనాలు చూద్దాం. 30:29 వచనంలో కాబట్టి మనము దేవుని సంతానమైనది. ఎవరంటే మానవులంతా ఎవరంటే దేవుని సంతానం. అంటే దేవునిలో నుండి దేవుని దగ్గర నుండి వచ్చాడు. దేవునిలో నుండి దేవుని దగ్గర నుండి వచ్చాడు. దేవుని సంతానమైనది మనుషుల చమత్కార కల్పన వలన మార్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాజునైనను దేవత్వం పోలికలను కలపకూడదు. మరి ఈ సంతానం ఏం చేసిందండి? ఏమంటే సంతానం ఏం చేసింది? వెండి, బంగారం, రాయి, కర్ర, ఇనుమూర్తని విగ్రహాలు తెలుసుకుని అందులో దేవుడు రాడని, అందులో దేవి దేవతలు ఉన్నాయని, అందులో దైవత్వం ఉన్నాయని పూజలు చేస్తారు కదా. అందులో ఏమియో లేదో అది తెలుసుకోవాలి.
అసలు ఈ మానవుడు ఎవరు? దేవుని సంతానం. మరి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? దేవుని దగ్గర ఉన్నాడా? 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 దేవుని సంతానమే మనుషుడు. దేవుడి దగ్గర ఉన్నాడా? లేడు. ఉన్నాడు. వెండి బంగారం రాయి కర్ర ఇత్తడి ఇనుము చేసిన బొమ్మల దగ్గర ఉన్నాడు. అందులో దేవతలు తిరుగుతున్నాడు. ఒక సంగతి. అందుకని ఈ మానవుడు మారు మనసు పొందాలి. ఏం పొందాలంటే 30 వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరిను మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎప్పుడండి? ఇప్పుడేంటి? అప్పుడు వదిలేశాడట. ఇప్పుడేంటి అంటే ఎప్పుడంటే 2000 సంవత్సరాలు తిరిగి ఆశ్చర్య రాసి అంటే అర్థం ఏంటంటే ప్రభు శిలువ మరణం పొందిన దగ్గర నుండి శాంతి లేదుగా వాడి ఇష్టానుసారంగా తిరగడానికి అవకాశమా? ఎందుకంటే ఈ పాపం వరకు చివరి రక్తం పుట్టి వరకు ధారపోసిన దేవుడు కనుక అక్కడి నుండి ఎప్పటి నుండి ఎవరి ఇప్పటి నుండి ఇప్పుడైతే అక్కడ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనసు మారాలా? మతం మారాలా? కులం మారాలా? మతం కాదు, కులం కాదు, మనస్సు. అది దైవాజ్ఞ. ఎవరాజ్ఞ అంటే? దైవాజ్ఞ. ఏ ఒక్కడు కాదు, లోకమంతా అంటున్నాడు. మనుషులందరూ అంటున్నాడు. ఏమండి? 30 ఎందుకు మారాలి? 30 వస్తుంది. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయని లోక జనములను నిర్ణయించి ఉన్నాడు. ఎంతమందికి తీర్పు? లోకమందరికీ. భూలోకమునకు ఏ ఒక్కరిని విడిచిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఆదాము మొదలుకొని ఎక్కడికి అంటే ఆదాము మొదలు ఆఖరి పెట్టే వరకు, భూమి మీద పుట్టిన ఆఖరి పెట్టే వరకు భూలోకంలోని భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి యొక్క దినమును నిర్ణయించి తీర్పు దినం ముందే నిర్ణయం జరిగిపోయింది. మృతులలో